సరే ఇప్పుడు ఆక్యుపెంచర్‌లో అందరూ అంటే అన్ని వయసుల వారు కూడా దీన్ని చేసుకోవచ్చా? ఏమైనా డైట్ ప్లాన్స్ గానీ ఏమైనా ఉన్నాయా ఇందులో? ఇది సేఫెస్ట్ సిస్టమ్ ఇది. యాక్చువల్‌గా ఏందంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాం మొత్తం 361 పాయింట్స్ ఉన్నాయి శరీరం. మన శరీరంలో 361 ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 60-65 ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే మోచేతుల చేతుల నుంచి కిందకు ఉంటాయి. ఎల్బో నుంచి ఫింగర్స్ ఉంటాయి. నీ నుంచి టోస్ దాకా ఉంటాయి. అంటే ఈ వయసు నుండి ఈ వయసు వారు చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో ఇది ఏ వయసు వారికైనా సూటబుల్. ఇది ఒక 1 ఇయర్ బేబీ నుంచి, నేనైతే 6 నెలల నుంచి చేశాను. 6 మంత్స్ బేబీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము. అంటే నీడిల్ వేయం. ఇలాంటి ఒక జిమ్మి దొరుకుతుంది. ఇలా దీన్ని జిమ్మి అంటారు, లేదంటే ప్రోబ్ అంటారు. ప్రోబ్ అంటే ఈ ఆక్యుపంక్చర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉందమ్మా ఇక్కడ. ఈ పాయింట్ని ఏంటంటే మెల్లగా ఇలా ప్రోబ్ చేసి కనుక్కుంటాం. ఎలా ప్రోబ్ చేయాలి? ఒక దగ్గర రాగానే పించింగ్ వస్తుంది, నొప్పి వస్తుంది, అది పాయింట్, పించ్ అవుతుంది. అందువల్ల ప్రోబ్ చేసి కనుక్కుంటాం కాబట్టి దీన్ని ప్రోబ్ అంటాం. ఈ ప్రోబ్ ద్వారా మెల్లగా చేయొచ్చు. పిల్లలకైతే మరీ చిన్న మెల్లగా చేయొచ్చు. పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ. చిన్నపిల్లలకి మనకు వాళ్ళకు ఉన్న సిమ్టమ్ తెలిసిపోతుంది. వామిటింగ్ చేసుకుంటున్నాడు, మోషన్ చేసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, అరగడం లేదు, ఏదో తెలుస్తాయి కదా. దాన్ని బట్టి లైట్గా జస్ట్ ఇది కూడా అక్కర్లేదు పిల్లలకైతే. ఇంకా చేయి పెట్టి కూడా ఇలా అనొచ్చు. అంటే ఇక్కడ కాదు, ఒక పర్టికులర్ ప్రాబ్లం బట్టి నేను ఊరికే చెప్పడం కోసం చెప్తున్నాను. ఎలా ఎక్కడైనా సరే లైట్గా ఇలా అనొచ్చు అంతే. అలా అంటే చాలు. ఆ స్పర్శతోనే హీలింగ్ టచ్తోనే కూడా హీల్ అయిపోతుంది. సో యద్భావం తద్భావం అలా అనుకొని చేస్తుంటే ఖచ్చితంగా ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది వాళ్ళలో. ఎందుకంటే పిల్లలు కదా, త్వరగా హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు, త్వరగా క్యాచ్ చేయగలుగుతారు. ఇది సో ఇది దాని తర్వాత పెద్దవాళ్ళకైతే నీడిల్ ఉంటుంది. ఇట్లా సీల్డ్ కవర్లో నీడిల్ వస్తాయి. ఇలా ఉంటుంది నీడిల్, ఇలా ఉంటుంది. దీంట్లో నీడిల్ ఉంటుంది. దీంతో అప్పటికప్పుడు వాళ్ళ ముందే సీల్ చేసి తీస్తాం. సన్న నీడిల్ ఉంటుంది. కనబడి సన్న నీడిల్ చూసారా ఎంత సన్నగా ఉందో. సో మన ఇంజెక్షన్ ఇస్తారు కదా, దాంట్లో 1/10 ఉంటుంది, 10వ వంతు ఉంటుంది మన ఇంజెక్షన్ ఇచ్చే నీడిల్లో. సో చాలా సన్నగా ఉంటుంది ఇది. దీంతో శరీరం మీద ఒక పర్టికులర్ భాగంలో ఇలా ఉంచేసారా, ఇలా పెట్టేశాను అంతే. అది చర్మం యొక్క పై పొరల్లోనే. అది నరానికి టచ్ కాదు, రక్త నారాయణ టచ్ కాదు, బోను టచ్ కాదు. పెయిన్ ఒక చీమ కొట్టినట్టు ఉంటుంది. లిటిల్ బిట్ చూసారు. ఇప్పుడు బెటర్ కదా. నేను ఇక్కడ స్కిన్ యొక్క పై పొరలోనే ఉంటుంది. కానీ దీని ప్రభావం ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ని పెట్టింది ఏంటంటే, ఇది హెడ్ఏక్ చాలా అద్భుతమైన పాయింట్. ఇది హెడ్ఏక్ ఇక్కడ ఈ భాగంలో, హెడ్లో ఏ భాగం, కళ్ళల్లో ప్రాబ్లం ఉన్నా, నోసులో ప్రాబ్లం ఉన్నా, ఈ ఫేస్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, దంతాల ప్రాబ్లం ఉన్నా, ఇవన్నీ కూడా ఈ పాయింట్ చాలా చాలా బాగా పనిచేస్తుంది హెడ్ఏక్. సో చాలా మళ్ళీ అంతే ఇలా తీసేస్తాం. రాదు, బ్లడ్ రాదు. స్కిన్ అది ఆక్యుపంక్చర్ పాయింట్. ఇది అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ విరిచేస్తాము. ఎక్కడ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అని మీరు నెంబర్లు కనిపిస్తున్నాయి అనుకుంటా కదా, నెంబర్లు తెలుస్తున్నాయి కానీ నెంబర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి పాయింట్స్లో ఎక్కడ వేయాలనేది మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వాటిని కమాండింగ్ పాయింట్స్ అంటాం. కమాండింగ్ పాయింట్స్ చేసినా కూడా చాలా రిజల్ట్స్ వస్తాయి. అన్నీ చేయక్కర్లేదు, హెడ్ మీద ఇక్కడ చేయక్కర్లేదు. అవసరం అయితే తప్ప కొన్ని ఏదైనా అవసరం అనుకుంటే ఆ పాయింట్స్ కూడా చేయొచ్చు. సరే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందిలో యాంగ్జైటీ పెరిగిపోతుంది. అంటే ఒకప్పుడు ఎప్పుడో కోపం వచ్చేది మనం ఊర్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు చిన్న విషయాలకి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలా యాంకర్ చూపిస్తున్నారు బయటికి. ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఏం ప్రాబ్లం వచ్చింది, ఈ ఆక్యుపంక్చర్ అనేది ఎలా యూజ్ అవుతుంది? ఇప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, సైకలాజికల్గా ఎప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండే మూడు. సో ఇవన్నీ కూడా దాదాపు పర్యాయ పదాలుగా ఉంటాయి. అన్నీ ఒకటే ఆల్మోస్ట్, స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ. సో ఈ యాంగ్జైటీ అనేది ఇప్పుడు
దాదాపు అందరికీ పిల్లల నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి ఇందాక మీరు అన్నట్టు అన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకు, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్ట్రెస్ యాంగ్జైటీ లేని పర్సన్ లేకుండా తయారయ్యాడు. ఎందుకంటే మన ఆకాంక్షలు, కోరికలు ఎక్కువయ్యాయి, దాన్ని తీర్చేటటువంటి వనరులు తక్కువ అవడం వల్ల కోరికల దుఃఖానికి మూలమని మన పెద్దలు చెప్పారు. మన గౌతమ బుద్ధ గ్రేట్ సేయింగ్, కోరికలే దుఃఖానికి మూలం. సో అందువల్ల ఈ కోరికల వల్ల తీరకపోవడం వల్ల డిప్రెషన్, తీరకపోవడం వల్ల యాంగ్జైటీ, అది సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఒక్కోసారి ఒక పని చేయడానికి స్కిల్ మన దగ్గర లేదు, స్కిల్ ఆ నైపుణ్యం లేదు, ఆ తెలివితేటలు లేకుండా యాంగ్జైటీ వస్తారు, ఒక యాంగ్జైటీ ఫీల్ అవుతాం. అది ప్రాపర్ చేయలేకపోయినా, హ్యాండిల్ చేయలేకపోయినా కూడా అవుతాం. అందువల్ల ఆ సిచ్యువేషన్ని మనకు ఎట్లా హ్యాండిల్ చేయాలని తెలియకపోతే లైఫ్ స్కిల్స్ రావాలి. అందరికీ బాధలు వస్తాయి, అందరికీ కష్టాలు వస్తాయి. లైఫ్ అంటేనే చాలా ఒక ముందు ఫండమెంటల్ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. సుఖము దుఃఖము రెండు ఉంటాయి, రాత్రి పగలు రెండు ఉంటాయి, వేడి చల్లదనం రెండు ఉంటాయి కదా. ఇబ్బందులు సంతోషాలు అన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగడమే ఆక్యుపంక్చర్. నాకు ఓన్లీ సుఖమే కావాలి, సంతోషమే కావాలి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే రాత్రి నుంచి ఖచ్చితంగా పగలు రావాల్సిందే. పగలు ఎప్పుడు ఉండదు, మళ్ళీ రాత్రి అవుతూనే ఉంటుంది. చలికాలం అవుతుంది, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం ఎండాకాలం వస్తుంది, మళ్ళీ ఇంకో కాలం స్టార్ట్ అవుతుంది. సో ఇలా టైం మంచి చెడు ఇలా ఎట్లా ఉంటుందంటే, ఒక వస్తువు ఏదైనా మూవ్ కావాలంటే అదే దశలో ఉండదు, ఆ దశలు మార్చుకున్నప్పుడు మూవ్ అవుతుంది. చక్రం ఉంటుంది కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఎక్కడ ఎక్కువ తక్కువ పెడితే మూవ్ అవుతుంది అది కదా. ఎప్పుడు ఒకే సర్ఫేస్ ఉందనుకోండి, ఫ్రిక్షన్ లేకపోతే మూవ్ అయ్యలేదు కదా. ఒక ఫ్రిక్షన్తోనే కదా మూమెంట్ వచ్చేది ఏదైనా సరే. సో అందుకనే ఈ కష్ట సుఖాలు కావడికి ఉండాలి అంటాం కదా. ఏదైనా మనం వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుసుకోవాలి. నేను ఒక్కోసారి మనం కొన్ని విషయాల్లో అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూ చెప్పాను. ఏంటంటే బయట నుంచి వచ్చే ఒత్తిళ్ళు అందరు సమానంగా ఉంటాయి. ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఆఫీసులో నలుగురు ఉంటే నలుగురు అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు, కానీ ఒకరిద్దరు మాత్రమే ఆ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఒకరిద్దరు కొంచెం పర్వాలేదు అంటున్నారు. ఎందుకు అట్లా అంటే సిచ్యువేషన్ అదే ఉంది, ఛాలెంజ్ ఈజ్ ద సేమ్, బట్ హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ఇట్ అనేది డిఫరెంట్. అది మన ఆక్యుపంక్చర్లో ఇంకొంచెం డెప్త్ వెళ్ళి చూస్తే ఏమర్థం అవుతుందంటే, ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ అనే దానికి ఒక ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం మనం. పంచభూత శక్తుల లోపల ఒక ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంటున్నాం. ఏ ఎలిమెంట్ అంటే అది ఫైర్. యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషను, ఆ ఫైర్ అనే ఎలిమెంటు బాగా పెరిగిన ఇబ్బందులు వస్తున్నాయి. ఫైర్ అనే తత్వం అలాగే బాగా డౌన్ అయిపోయింది, ఫైరే లేదు, జీరో అయిపోయింది, ఇట్లే ఉంటాడు, ఫైర్ లేదు. లేవాలనుకుంటాడు, లేవలేడు, మార్నింగ్ లేవలేడు, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటూ చేయలేడు, అన్ని ప్లాన్స్ ఉంటాయి సరిగ్గా చేయలేడు. ఆ పోనీ కష్టపడి ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు. డిప్రెషన్. ఇక ఎందుకంటే లోపల ఎలిమెంట్ ఒకటి ఇంబ్యాలెన్స్లో ఉంది, అది ఫైర్ ఎలిమెంట్. సో మనం ఇప్పుడు కారణం తెలిసిపోయింది మనకు. ఆ ఫైర్ని కరెక్ట్ చేసామనుకుంటే ఆ మనిషి మళ్ళీ ఇలా కూర్చోగలుగుతాడు. ఎంత ఈజీగా ఉంది చికిత్స ఇది. సో అగ్నితత్వం పోయిందంటున్నాం. యాంగ్జైటీ, స్ట్రెస్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ అన్నిటి కారణం అగ్నితత్వం. హెచ్చు తగ్గులు, ఎక్కువ ప్రాబ్లమే, తక్కువ ప్రాబ్లమే. బ్యాలెన్స్ ఉండాలి ఏదైనా సరే. అతి సర్వత్ర వర్జయేత్. మంచిది కాదు అగ్ని అంటే, మంచిది కాదు, అది కాల్చేస్తుంది. అగ్ని ఉండాలి, అరిగించడం కోసం అగ్ని కావాలి. అది మరి ఎక్కువైతే ఆకలి అంటుంది కదా. అందువల్ల బ్యాలెన్స్ ఉండాలంట, ఎక్కువ తక్కువ ప్రాబ్లం. సో ఈ అగ్నితత్వంలో ఉన్న మార్పులే యాంగ్జైటీ, స్ట్రెస్ అంటారు. ఏం చేయొచ్చు మరి అంటే, దీనికి ఆక్యుప్రెషర్ పాయింట్ చెబుదాం. చాలామందికి యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఆ ప్రెషర్ పాయింట్ వాళ్ళే ప్రెస్ చేసుకోవడం ద్వారా యాంగ్జైటీ తగ్గిపోతుంది. అది ఎక్కడ ఉందంటే రెండు చేతుల్లో ఉంది. మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. రెండు చేతుల్లో ఉంది, ఒక్క చేతిగా రెండు చేతుల్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇలా అరచేయి వైపు చెప్తున్నాను నేను. అరచేయి వైపు ఈ మిడిల్ ఫింగర్ నుంచి ఇలా తిన్న కిందికి రండి. కిందకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఒక క్రీజ్ ఉంది, ఇది ఒక రిస్ట్ క్రీజ్. ఈ రిస్ట్ క్రీజ్లో ఈ పైనుంచి వచ్చినప్పుడు ఇదైతే ఎక్కడ కనెక్ట్ అయిందో ఈ మధ్య భాగంలో అక్కడ జెంటిల్గా ప్రెస్ చేసుకోండి. ఒక 60 ఇలా 1 2 3
4 ఒక 60 సార్లు ప్రెస్ చేయండి. మెల్లగా జెంటిల్ ప్రెస్. ఇది మన శరీరమే కదా, గట్టిగా నొక్కోవడం లాభం లేదు, మెల్లగా నొక్కోవాలి. ఎర్రగా అయ్యేలాగా, కందేలాగా. తగ్గిపోతుందా సార్? స్ట్రెస్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే. ఎందుకు తగ్గుతుంది? ఇది ఒక రహస్య బిందువు, ఇంపార్టెంట్ బిందువు. ఏంటంటే ఇది పెరికార్డియం అనే ఒక హృదయానికి సంబంధించినటువంటి ఒక పాయింట్. పెరికార్డియం అనే ఒక అగ్ని మన శక్తి ప్రసార మార్గం ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా 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 వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎర్త్. ఓకే. ఇది అగ్ని, ఇది భూమి. ఈ అగ్ని భూమి, ఇప్పుడు అగ్ని గట్టిగా ఇలా లేస్తున్నప్పుడు అగ్నిని చల్లారిస్తే భూమికి తయారవుతుంది. అంతే కదా. కర్ర ఉంది, కాలుతుంది, దాన్ని చల్లారిస్తే, నీళ్ళు చల్లార్చండి, అది మట్టి బూడిదే, మట్టి తయారైంది. సో ఎర్త్కి చల్లారిపోయింది కదా. అగ్నితత్వం ఉంది, అది రగులుతోంది, ఇలా మెల్లగా చేయండి, భూతత్వంగా మారిపోతుంది. సో ఇది భూతత్వం పాయింట్. అగ్ని తత్వం కాస్త భూతత్వం మార్చవచ్చు. భూతత్వం అంటే శాంతి, స్థిరత్వం వస్తుంది. సో ఈ విధంగా ఈ ప్రెషర్ పాయింట్ 2 చేతులు కూడా చేయొచ్చు. ఇలా 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 వచ్చినప్పుడు ఈ క్రీజు లోపల ఉంటుంది. దీన్ని P7 అంటాం. పెరికార్డియం 7 అనే పాయింట్ ఇది. P7 అంటాం, PC7 అంటారు కొంతమంది. గూగుల్ చేయొచ్చు. పెరికార్డియం 7 పాయింట్, ఆక్యుపంక్చర్ పాయింట్ అంటే వస్తుంది. ఈ ప్రెషర్ పాయింట్ కనుక మెల్లగా జెంటిల్గా ప్రెస్ చేసుకుంటే ఖచ్చితంగా హార్ట్కి సంబంధించిన అనేక సమస్యలు, ఒక్క పాల్పిటేషన్, గుండె దడ కాదు, కోపం, ఫ్రస్ట్రేషన్ కాదు, యాంగ్జైటీ, డిప్రెషన్ కాదు, ఇలా స్ట్రైట్ గా వచ్చి ఇదా సార్? అంతే, ఆ డిప్రెషన్లో ఉంటుంది. అది మెల్ల జెంటిల్ ప్రెస్ చేయండి, వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. గుండె దడ, భయం, స్వెట్టింగు, హృదయ ఎక్కువ కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం, టెకికార్డియా, బ్రాడికార్డియా అంటాం, అరిథమియా, గుండె లయ తప్పడం, కొంతమంది కొట్టుకుంటుంది, కొంతమంది తక్కువ కొట్టుకుంటుంది. సో ఎలా కొట్టుకున్నా సరే బ్యాలెన్స్ అయిపోతుంది. మెల్లగా ప్రెస్ చేయండి. సో చాలా డిప్రెషన్ చాలా మంచి పాయింట్ అవుతుంది. దీనితో ఏం చేయొచ్చు అంటే కొంచెం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా చేయాలి. ఎందుకంటే అగ్నితత్వాన్ని బ్యాలెన్స్ చేయగలిగిన ఒకే ఒకటి ఏంటంటే వాయుతత్వం. ఎందుకంటే ఎయిర్ పెరిగినప్పుడు ఫైర్ తగ్గుతుంది, ఎయిర్ తగ్గినప్పుడు ఫైర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఫైర్ ఉంది ఇక్కడ అనుకుందాం, ఫ్యాన్ వేయగానే ఎయిర్ రాగానే ఫైర్ కంట్రోల్ అయిపోతుంది. ఇక్కడ ఫైర్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎయిర్ పెంచాలి. అందుకని చాలామంది మన కోపం వచ్చినప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు కొంచెం డీప్ ఇన్ బ్రీత్ తీసుకోండి, ఇన్హేల్ ఎక్సేల్ చేయమని చెప్తారు. అదే కారణం. ఈ గాలి ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ ఎయిర్ ఎలిమెంట్ లోపలికి వెళ్ళినప్పుడు ఫైర్ని కాస్త మెల్లగా బయట పంపించేస్తుంది. తగ్గుతుంది. అది అంతకంటే అదొక సిస్టమ్. ఇది ఇది ఈ సిస్టమ్ ద్వారా ఇంటర్నల్గా జరిగే మెకానిజం ఇది. సో ఈ 2 చేయొచ్చు. మన యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ 2 చిన్న చిట్కాల ద్వారా అప్పుడప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. లేదా ఆక్యుప్రెషర్ పాయింట్ P7 2 చేతులు చేసుకోవచ్చు. 1 నిమిషం ఇటు 1 నిమిషం ఇటు చేయొచ్చు. ఇన్స్టంట్ రిజల్ట్స్ గ్యారంటీ. ఓకే సార్.